మటన్‌తో ఎన్ని రకాల వెరైటీస్ చేసినా గోంగూర మటన్ టేస్టే వేరు కదా! కొద్దిగా స్పైసీగా చేసుకుంటే చాలు ఘాటుగా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది గోంగూర మటన్ అయితే. గోంగూర మటన్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మటన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వీటన్నిటిని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో గోంగూర యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి పులుపుకు తగ్గట్టు స్పైస్ లెవెల్స్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మటన్ ని కుక్ చేసుకోవాలి. గోంగూర ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. 4 విజిల్స్ తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ ని యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నుండి 8 నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కుక్. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది.